అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అత్తగారొస్తున్న వార్త హారికకి చేరింది. సంతోషం వేసింది. భర్తతో చాలా సార్లంది. మీ అమ్మగారిని, నాన్నగారిని మన వద్దకు వచ్చి ఉండమనండి అని. ఆవిడ గుండె జబ్బు మనిషి. మామగారి పెన్షన్ అంతా ఆవిడ మందులకే అయిపోతుంది. అవసరమైతే డబ్బులు పంపిస్తున్నారు, వెళ్ళి చూసొస్తున్నారు. ట్రాన్స్ఫర్ మీద హారిక వాళ్ళు సిటీకి వచ్చి సంవత్సరం అయింది. హారికకి ఉద్యోగం దొరికింది. అత్తగారికి ఆరోగ్యం మందగించటంతో వీళ్ళు ఆసరాగా ఉంటారని ఇక్కడికి వస్తున్నారు. ఉదయం బస్సుకొచ్చారు వాళ్ళు. హారికని ఏమ్మా బావున్నావా తల్లీ అంటూ ఆప్యాయంగా పలకరించారు మామగారు ముకుందరావు. ఆమెకి సంతోషం వేసింది. మామగారికి తన మీద ఉన్న అభిమానం, ప్రేమ ఆమెకి కొత్త కాదు. 3వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ఖరీదుగా ఉంది. అబ్బో అబ్బో అనుకుంది వర్ధనమ్మ మనసులో. ఆమె వదనం సౌమ్యంగా లేదు. వాళ్లకో గది కేటాయించారు. చల్ల గాలి, ఆహ్లాదభరిత వాతావరణం. మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్యా, మొహమాట పడి పనులేమీ చెయ్యవద్దు అంది హారిక. అని ఊరుకుంది వర్ధనమ్మ. మనసులో ఏదో ఉంది. మామగారు పుస్తక ప్రియుడు. ఆధ్యాత్మిక పుస్తకాలు, వార్తాపత్రికలు బాగా పఠిస్తాడు. హారిక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనకు నచ్చిన పుస్తకాలు కొనేది. మిగతావి ఇంటి వద్దే ఉండేవి. ఏరా నీ పెళ్ళం ఆ కట్నం ఇక ఇవ్వరాదని భీష్మించుకుందా అంది కొడుకుని. ఇప్పుడవన్నీ ఎందుకమ్మా? ఆ ఉద్యోగం ఏంట్రా ఆడదానికి? ఇరుగమ్మ పొరుగమ్మ మీ కోడలు పెళ్ళైనా కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందంటగా అంటుంటే అప్పట్లో తల కొట్టేసినట్టు అయింది. ఇప్పుడీ ఉద్యోగం. నీ కొడుకుని ఎత్తుకొని ఓ అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలనుకుంటే మొగరాయిల్లా పిల్లాజల్లా లేకుండా ఏం తిరుగుతుందిరా? హారిక వింటే బాధపడుతుందమ్మా. పిల్లల కోసమే కదమ్మా దాని సంపాదన, తాపత్రయం. చెట్టంత మగాడివి, నువ్వు సంపాదించడం లేదుట్రా? మగాడి ముందు ఆడదాని సంపాదన ఏ పాటిది? పిదపకాలం పిదప బుద్ధులును. ఆడదంటే కాస్త అణకువ, గడప దాటిని తనం ఉండాలి. ఎందుకమ్మా హారిక మీద లేనిపోని ఊహించుకుంటావు? ఉద్యోగం ఆమెకు హాబీ కాదు, అవసరం. ఖర్చులు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. నా ఉద్దేశం మీరున్నారని కాదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే పిల్లల చదువులు, పోషణ నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది. నా ఒక్కడి సంపాదనతోనూ గుట్టుగా నడుపుకోవచ్చు. ఆమె ఎలాగూ బాగా చదువుకుంది. ఆ కాస్త కంప్యూటర్ కోర్సు చేసేస్తే ఉద్యోగం వస్తుంది. ఎందుకు పోగొట్టుకోవాలని పెళ్ళైన ఏడాది చదువుకుంది అంతే అన్నాడు తల్లిని సముదాయిస్తున్నట్లు, భార్య తరపున సంజాయిషీ ఇస్తున్నట్లు. అంత బాధ్యత ఉన్నది తండ్రిని ఒత్తిడి చేసి ఆ 50,000 కట్నం బాకీ తేలేకపోయిందా? ఆయన ఇస్తానన్నా ఈవిడే నిలువరించినట్లు నాకు సెగ సోకిందిలే అంది కోడల మీద అక్కసంతా కక్కేస్తూ. వచ్చి నెల రోజులైంది. మళ్ళీ సాధింపులు మొదలెట్టావు. నీ ఆరోగ్యం బాగా లేదు. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు కదమ్మా అని వెళ్ళిపోయాడు సుధాకర్. హాయి, నాకు ఒకటే హాయి. ఇలాంటి కోడలుంటే ఏ అత్తకు హాయి ఉండదు? ఆమె గొనుక్కుంటున్న బాల్కనీలోంచి గాలివాటికి మాటలు వచ్చి వంటగదిలో హారిక చెవుల్లో దూరుతూనే ఉన్నాయి. మనసంతా చేదు తిన్నట్టయింది. బేసికల్గా అత్తగారికి తన మీద వైమనస్యత ఉంది. ఇతరత్ర కారణాలు కూడా వెతికి పట్టుకొని సాధించటానికి సంకల్పించుకుంటున్నదని గ్రహించింది. మొదట్నుంచి తన స్వతంత్ర భావాలు గలది. తండ్రి పెంపకం అలాంటిది. కట్నం పెళ్లి తనకిష్టం లేదు. తండ్రి మంచి సంబంధమని కూతురికి తెలియకుండా 1,00,000 కట్నానికి ఒప్పుకొని 50,000 ఇవ్వగలిగాడు. తరువాత అది తెలిసి తండ్రి ఆర్థిక స్థితి కూడా బాగోకపోవటంతో మిగతా డబ్బుకి ఆమె అడ్డుపడింది. భర్త సహకారం ఉంది. మామగారు మంచి వ్యక్తి. కానీ అత్త, ఆడపడుచు ఆమెను వేరుగా చూడడం మొదలెట్టారు. ప్రతిదానికి వేలెత్తి చూపేవారు. అతి కష్టం మీద చదువు ముగించింది. సుధాకర్కి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ చదువు వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇద్దరికీ సమంగా జీతం వస్తుంది. నువ్వెక్కువ నేను తక్కువ అన్నట్టు కాక అవగాహనతో సాగిపోతున్నారు. అప్పుడప్పుడు అత్తగారు తన గురించి ఎంక్వైరీ చేయడం, భర్తని తనకి విరుద్ధంగా మలచాలని చూడ్డం ఆమెకు తెలియంది కాదు. ఆరోగ్యం బాగోని మనిషిని తనేమన్నా మంచిది కాదని ఊరుకుంది. ముకుందరావు మాత్రం అవసరమైతే కోడలిపై ప్రశంసల జల్లు కురిపించడానికి ఏమాత్రం భయపడ్డు. హారిక్కి ఆయన్ని చూస్తే తన తండ్రిని చూసినట్టే ఉంటుంది. అత్తయ్య, మీకు పాలు పోసి వండిన సొరకాయ కూర, పెసరపప్పు సాంబారు చేసి వంటగదిలో అలమరలో పెట్టాను. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు వేయించి
గాలి తగలకుండా ప్లాస్టిక్ సీసాలో వేసి మూత బిగించాను. మర్చిపోకుండా వేసుకోండి. చీటీ ఇవ్వండి. అయిపోయిన మందులు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంది హారిక. వర్ధనమ్మ నిశ్శబ్దంగా మందుల చీటీ తెచ్చి ఇచ్చి కూర్చుంది. అంతా ఏం జరగనట్టే ఉన్నారు. హారిక వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చేటప్పుడు మామగారికి పుస్తకాలు, అత్తయ్యకు మందులతో పాటు పాలిథిన్ ప్యాకెట్ తెచ్చింది. అందులో ఆకుకూరలు 2-3 రకాలు ఉన్నాయి. ఆవిడ ఆకుకూరలు బాగా తినాలని చెప్పారు డాక్టరు. ఆ మెనూ ప్రకారమే అన్నీ వండుతుంది. వంటలు చాలా బాగా చేస్తుందామె. గుమగుమలాడుతూ రుచిగా శుచిగా ఉంటాయి. పొద్దుటే అందరికీ టిఫిన్ చేసి పెడుతుంది. అన్నం కూరలు కూడా వండి సుధాకర్‌కి తనకు లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. అన్నీ హాట్ ప్యాకుల్లో పెట్టేస్తే మధ్యాహ్నం భోజనం పెద్దవాళ్ళిద్దరూ వేడివేడిగా తింటారు. రాత్రికి మామయ్యకు దోరగా కాల్చిన చపాతీలు, ఏదైనా కుర్మా చేయాలి. వర్ధనమ్మకు ఇడ్లీలు, చట్నీ, ఒక్కోసారి ఆయిల్ లేని పుల్కాలు, మసాలా, ఉప్పు, కారం తక్కువున్న నంజుకూర చెయ్యాలి. విసుగు, అలసట అన్నది లేకుండా ఏ పనైనా మనసు పెట్టి చేస్తుంది. రోజూ సాయంత్రం అత్తమామలిద్దరికీ పళ్ళు విడిగా తెస్తుంది. రాత్రి వర్ధనమ్మకు ఆరెంజ్ జ్యూసు క్రమం తప్పకుండా ఇస్తుంది. ఇద్దర్నీ జాగ్రత్తగా, ఆప్యాయంగా చూసుకుంటుంది. సుధాకర్ అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సెలవులప్పుడు ఆదివారాలు ఇంట్లో మగ్గిపోకుండా ఇద్దర్నీ పార్కులకని, ఆడిటోరియంలకని బయటికి తీసుకెళ్లాలని చూస్తుంది. అత్తగారు మూతి ముడుచుకొని రాకపోయినా ముకుందరావు ఎక్కడికైనా ఆసక్తిగా వస్తాడు. అన్ని సేవలు చేయించుకుంటూనే ఇంత మంచి కోడల్ని ఎందుకే అలా ఆడిపోసుకుంటావు? నీకేది నచ్చుతుందసలు? అత్తాకోడళ్ళంటే పాలు పంచదారలా కలిసిపోవాలి. పిల్లి ఎలుకల్లా ఉండకూడదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళం మనమే సర్దుకుపోవాలి అంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు ముకుందరావు. ఊరుకోండి, పెద్ద చెప్పొచ్చారు. అత్తగారి మనసు ఎరిగి నడుచుకుంటుందా ఆ పిల్ల ఎప్పుడైనా? ఎవరైతే నాకేంటి లెక్క అన్న రకం. పైకి మాత్రం మీలాంటి వాళ్ళ కోసం ఆచీతూచీ మాట్లాడుతుంది. రుసరుసలాడిపోయింది వర్ధనమ్మ. వియ్యంకుడి నుండి కట్నం ఆపినప్పుడే హారిక అత్తగారి దృష్టిలో చెడ్డదయింది. పిల్లల్ని వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాల్లో మునగటం, చదువుకోవడం అస్సలు నచ్చలేదామెకు. ఆడది ఉద్యోగం చేయడమంటే నలుగురు మగాళ్ళ మధ్య సిగ్గు ఎగ్గు లేకుండా తిరగడమే అని వర్ధనమ్మ నిశ్చిత అభిప్రాయం. ముఖాముఖి కోడల్ని ఏమీ అనలేక వెనక సనుగుళ్ళు సనుగుతుంది. క్రితం ఊర్లో అమ్మలక్కలు మా కోడలు అంత కట్నం తెచ్చింది, ఇంత కట్నం తెచ్చిందని గొప్పలు చెప్పడాలు, మా కోడలు వంటగది దాటి ఎరగదని, పరపురుషుడెలా ఉంటాడో తెలియని పాతివ్రత్యం కలిగినదని, అత్తగారంటే హడలి చచ్చిపోతుందని, ఉబుసుపోని కబుర్లు, కాకరకాయ కబుర్లు అల్లుకుంటూ పోతుంటే వర్ధనమ్మ తన కోడల్ని వాళ్లతో పోల్చుకొని సర్వస్వం కోల్పోయినట్టు బాధపడిపోయేది. ఆదివారం ఆడపడుచు రాగిని తల్లిని చూడ్డానికి ఊర్నించి వచ్చింది. సామాన్లు, ఇద్దరు పిల్లలతో దిగింది. హారిక కుశల ప్రశ్నలు వేసింది. ఆమె మనస్ఫూర్తిగా ఎప్పుడూ హారికతో మాట్లాడదు. హారికకి వెలితిగా ఉంటుంది ఆమె ప్రవర్తన. అబ్బో అబ్బో, ఇన్ని నగలే ఎంతలా మెరిసిపోతున్నాయో అంది వర్ధనమ్మ టిఫిన్లయ్యాక కూతురి నగలు, చీరలు ఆసక్తిగా పరిశీలిస్తూ. కూతుర్ని డబ్బున్న వాళ్ళింట్లో ఇచ్చినందుకు గర్వంగా ఉంటుందామెకు. ఏమ్మా, మందులవి బాగా వేసుకుంటున్నావా? ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం? ఏ టెన్షన్లు పెట్టుకోకుండా తేలిగ్గా ఉండాలమ్మా ఈ జబ్బుకి అంది రాగిని తల్లి మీద ప్రేమ కురిపిస్తూ. ఆ, అన్నీ ఉప్పొంగిపోయే సంగతులే నా బతుక్కి గురిచూసి విసిరింది. రాగిని అదోలా నవ్వింది. హారిక పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేసి టిఫిన్ పెట్టింది. తల్లి కూతుర్లిద్దరికీ కాఫీ కలిపి ఇచ్చింది. మామగారికి బీపీ బిళ్ళలు ఇచ్చి అత్తగారి మందులు తీసి పక్కన పెట్టింది. ఆమె అలా వెళ్ళగానే రాగిని మెల్లిగా, ఏమ్మా, ఈవిడి గారేమన్నా మారిందా, అలాగే ఉందా? ఉద్యోగం చేస్తుందిగా అంది వ్యవహారాన్ని కదుపుతూ. మొగుడు ఆవిడ మాటకల్లా తలాడిస్తాడు. మామగారి భయం లేదు. నా లెక్క అసలుకే లేదు. ఇక మారమంటే ఏం మారుతుంది? ఆ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. వదిన తనకంటే స్టైల్గా, అందంగా ఉంటుందని రాగినికి అసూయ. ఆ డ్రస్సులు చూడమ్మా, మన ఇళ్లల్లో ఎప్పుడైనా వేసుకు ఎరుగుదుమా అంది ఈర్ష్య కళ్ళతో అక్కసుగా. ఇప్పుడేమనుకుని ఏం లాభం, అంతా నా కర్మ తిట్టుకుంది వర్ధనమ్మ. అంతలోనే హారిక ఉందండి అంటూ 6 అడుగుల అందగాడు వచ్చాడు. లోనికి ట్రిమ్గా డ్రెస్అప్ అయ్యి. హాయ్ అంది హారిక. నా సెల్లో మెసేజ్ కొట్టానే, నీకు చూడలేదా? మొన్న నెలలో మీ హాస్పిటల్కి పంపిన సాఫ్ట్వేర్లో లిటిల్ బిట్ కరెక్షన్ ఉంది. అది క్లియర్ చేయాలి. ఆ మెటీరియల్ రిటర్న్ చేయమని దాని నెంబర్ కూడా ఇచ్చానే మెసేజ్లో అంది. అంతా చూశాను తల్లి. మనోహర్కిచ్చి నీకు ఇవ్వమని పంపించాను.
రేపిస్తాడేమోలే, ఆ సంగతి వదిలేయ్. ఎలా ఉంది నీ లైఫ్? మీ ఆయనేడి? నాకు పరిచయం చెయ్యి అన్నాడు సోఫాలో కూలబడి. మీట్ మై హస్బెండ్ సుధాకర్ అంటూ భర్తని పిలిచి పరిచయం చేసింది. ఈయన డాక్టర్ ప్రశాంత్, నా స్నేహితుడు. ఈ మధ్యనే ఈ ఊరికి వచ్చారు అంది భర్తతో. సుధాకర్ చిరునవ్వుతో మాట్లాడసాగాడు. ముకుందరావు తను ఓ నమస్కారం పెట్టి పేపర్ చదవడంలో మునిగిపోయాడు. హారిక కుర్చీలో అతనికి ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడసాగింది. వర్ధనమ్మ, రాగిని తమ గదిలోకెళ్ళిపోయి తలుపులు దగ్గరగా వేసుకొని రహస్యంగా చూస్తూ చెవులు కొరుక్కోసాగారు. చూశావా అమ్మా, బిడియం, సంకోచం కొంచెమైనా లేవు. మగాళ్లతో ఎలా మాట్లాడుతుందో విరగబడి. రాగిని తల్లిని వీలైనంత రెచ్చగొట్టింది. వర్ధనమ్మ ఇక ఉద్రేకం ఆపుకోలేక వాళ్ళు హాల్లో గలగలా మాట్లాడుకుంటుంటే భడాల్న తలుపులు తెచ్చి కొడుకుని కేకేసింది. అసలే గుండెజబ్బు మనిషిని కాస్త ప్రశాంతంగా ఉంచండ్రా నన్ను, ఇంటిని. ఆడాళ్ళకి మగ స్నేహితులేమిట్రా? ఇవన్నీ చూసి నా గుండె ఎప్పుడో ఆగిపోయేలా ఉంది అంది. అంతా బిత్తరపోయారు. ముకుందరావు భార్యని చురచురా చూశాడు. ప్రశాంత్ అదిరిపడి లేచి ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, బాయ్, వస్తాను అంటూ నిష్క్రమించాడు. హారిక చిత్తరువులా చూస్తూ అత్తగారిని ఏమీ అనలేక అసహాయంగా ఉండిపోయింది. సుధాకర్ కోపంగా, ఏంటమ్మా, రోజురోజుకి నీ రాద్ధాంతం ఎక్కువవుతుంది. హారికని నిరంతరం మానసిక క్షోభకు గురిచేస్తున్నావు. నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది ఇంట్లో అన్నాడు. వర్ధనమ్మ తేరుకొని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా తుఫాను ముందు సముద్రంలా మారింది. బయటి నుండి ఈదురుగాలి కిటికీ రెక్కల్ని విసిరికొట్టింది. రాత్రి వర్ధనమ్మకు గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది. అంతా కంగారు పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రోజులు కోమాలో ఉండిపోయింది. ఆపరేషన్ పూర్తయింది. మగతగా కళ్ళు విప్పింది. ముకుందరావు పక్కనే ఉన్నాడు. ఆమె కళ్ళు తెరవటంతో ఆయన కళ్ళు మెరిశాయి. ఎలా ఉంది వర్ధనం? ఇప్పుడు నిమ్మలంగా ఉందా? నొప్పి లేదు కదా అన్నాడు. ఆమె మొహం తేటబడ్డం అతడి మనసుని కుదుటపరిచింది. అంతా కొత్తగా ఉందండి. తేలిగ్గా కూడా ఉంది. మిమ్మల్ని అందర్నీ బాగా కంగారు పెట్టినట్టున్నాను. సుధాకర్, రాగిని ఏరి? ఆమె స్వరం నూతిలో నుండి వస్తున్నట్టు ఉంది. సుధాకర్ మందులు తేవడానికి వెళ్ళాడు. కోడలు ఆఫీస్లో ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నన్ను పురమాయించి మరీ వెళ్ళింది. ఆ నంగనాచి గురించి నాకు చెప్పకండి. అసలు ఆ మనిషి వల్లే. ఆపు, కల్లెర్ర చేశాడు ముకుందరావు ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ. ఈ వారం రోజులు మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టావో, ఎంతలా పరుగులు తీయించావో తెలుసా నీకసలు? అసలు నీ ఆపరేషన్కి, వైద్యానికి ఎంత ఖర్చయిందోనన్నా తెలుసా అన్నాడు కఠినంగా. ఎంతండి? 10,000-15,000 అయ్యుంటుంది. అయినా నా కొడుకు, కూతురు ఉన్నారుగా అంది తేలిగ్గా. నోర్ముయ్, 2.5 లక్షలయింది. అసలెలా వచ్చిందో తెలుసా నీకు అంత డబ్బు? తీవ్రంగా మారింది ఆయన మొహం. వామ్మో, 2.5 లక్షలే? అంత డబ్బే? నీ కొడుకు వాళ్ళ ఆఫీసర్ని దేవురించి బుడిబుడిమంటూ 50,000 లోను తెచ్చి ఇహ నా వల్ల కాదంటూ కళ్ళు తేలేశాడు. కూతురు ఎక్కడ డబ్బులడుగుతామోనని 2 రోజుల నుండి వాళ్ళాయనకి ఒంట్లో బాగాలేదని పత్తా లేకుండా పోయింది. నీ కోడలే నడుం కట్టి ఈ హాస్పిటల్లోనే తన స్నేహితుడు హార్ట్ స్పెషలిస్ట్ ఉంటే 1,50,000కి చేసే ఆపరేషను రికమెండేషన్ మీద 1,00,000 రూపాయలకే సెటిల్ చేయించింది. మందులకి, టెస్టులకి ఇతరత్రా మరో 1,50,000 అయింది. తన నగలమ్మి ఓ 50, షేర్లు అమ్మేసి మరో 50 సర్దింది. జాయిన్ అయి సంవత్సరమే అయినా ఆమె ప్రతిభా సామర్థ్యాలకు మెచ్చి ఆఫీస్ వాళ్ళు 1,00,000 రూపాయలు మెడికల్ లోన్ శాంక్షన్ చేశారు. అలా మొత్తం డబ్బు సమకూర్చగలిగింది. ఆమె స్నేహితుడే నీకు ఆపరేషన్ చేసిన డాక్టరు. కాబట్టే మనకన్నీ అంత నిశ్చింతగా, సక్రమంగా జరిగాయిక్కడ. ఆమె పుణ్యమే నిన్నిలా బతికి బట్టకట్ట కలిగేలా చేసింది. వర్ధనమ్మ శిలా ప్రతిమ అయింది. కంటనీరు ధారాపాతంగా కారింది. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. నువ్వు హారికని సరిగా అర్థం చేసుకోలేదు. నీకోసం ఆమె పడ్డ తపన ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. ఆమె ఒట్టి మనిషి కూడా కాదిప్పుడు అన్నాడు సుధాకర్ మందులతో గదిలోకొస్తూ. ఏం వర్ధనమ్మగారు, ఇప్పుడెలా ఉంది గుండె? ఆపరేషన్ చేసిన డాక్టర్ విజిట్స్కు వచ్చాడు. తెల్లబోయి చూస్తూ మీరా అంది. అతడు ఆ ఆదివారం హారిక కోసం ఇంటికొచ్చిన స్నేహితుడు. నవ్వుతూ నేనేనండి. ఆ రోజు చాలా కోపంగా ఉన్నారు. గుండె జబ్బు ఉన్నవాళ్ళు అలా ఉద్రేక పడకూడదు. హారిక నాకో మంచి స్నేహితురాలు. కోడల్ని, గుండెని జాగ్రత్తగా చూసుకోండి మరి అని
ట్రీట్మెంట్ చార్ట్ పరిశీలించి నర్సుకి ఏమేం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు. కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నీ చాదస్తం ఏమిటే? సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అని స్త్రీ పాత్ర తీరుతెన్నులు కాలంతో పాటు మారి ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో నువ్వు గమనించడం లేదు. ఆప్యాయతకు గృహిణిగా, ఆర్థిక స్వావలంబనకు ఉద్యోగినిగా, ద్విపాత్ర అభినయం చేస్తున్న హారిక లాంటి వాళ్లను ప్రశంసించడం నేర్చుకో అన్నాడు ముకుందరావు. వర్ధనమ్మ గాద్గదికంగా, అవునండి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. కోడల్ని అర్థం చేసుకోలేక చాలా బాధపెట్టాను. నా మూర్ఖత్వానికి మన్నించమని అడగాలి. పిచ్చి తల్లి, కడుపుతో పని పాటలు ఎలా చేసుకుంటుంది? నాకు బాగైపోయింది. కాబట్టి ఇక నుండి వంట పని అది నేనే చూసుకుంటాను. నాకు తోడుగా ఓ పనిపిల్ల ఉంటే సరిపోతుందండి అంది. ముకుందరావు సంతోషంగా కొడుకు కళ్ళల్లోకి చూసి ఆప్యాయంగా భార్య తల నిమిరాడు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.